హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కోసం తెలుసుకుంటాము. సో ఈ మెయిన్ ఏంటంటే మనకి ఇవి ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి మనకి? సో ఏదైనా మెజరింగ్ చేసే ఏవైతే ఉంటాయో దానికి యూజ్ చేసేదాన్నే ఇన్స్ట్రుమెంటేషన్ అని అంటాం. సో ఈ ఇన్స్ట్రుమెంటేషన్లో ఏంటంటే మనకి కరెంట్ని వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. మీరు ఆల్రెడీ మెజర్మెంట్స్ ఏవైతే మీకు సబ్జెక్ట్ ఉంటుందో అందులో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇందులో ఏంటంటే మనకి మన దగ్గర ల్యాబ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఒకసారి 10 అంటే 230 వోల్ట్స్ లేదంటే 440 వోల్ట్స్ లేదంటే 10 యామ్స్ 20 యామ్స్ ఇలాంటి అమ్మీటర్స్ చూసుంటారు. సో ఈ తక్కువ వోల్టేజ్ కరెంట్ని మెజర్ చేయడానికి అనేది మనం ఆ మీటర్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ మనకి సబ్ స్టేషన్ అండ్ పవర్ జనరేషన్ స్టేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ఎక్కువ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాం కదా. సో అంత వోల్టేజ్ అండ్ కరెంట్ని మెజర్ చేయాలంటే ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్ని అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని మనం అక్కడ కరెంట్ని వోల్టేజ్ అనేది మెజర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ నథింగ్ బట్ అది కూడా ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ బట్టే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఎలా మెజర్ చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం దీన్ని హై వోల్టేజ్ వెళ్తున్న దగ్గర మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసామో ఈ వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ స్టెప్ డౌన్ అయ్యిందో మన దగ్గర ఉన్న చిన్న వోల్ట్ మీటర్ని దాన్ని కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ వోల్టేజ్ అనేది మనకి ఎంత అనేది తెలుస్తుంది. సో ఈ వోల్టేజ్ని అక్కడ మనం ఆ రేషియో ఎంతైతే డౌన్ అయ్యిందో దాని రేషియో ఉంటుందన్నమాట. క్యాలిక్యులేషన్ సమ్స్లో వస్తుంది మీకు. సో ఆ రేషియోని మనం ఇంటూ చేస్తే మనకి యాక్చువల్లీ ఎంత వోల్టేజ్ ఫ్లో అవుతుంది అనేది మనకు తెలుస్తుంది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని. అలాగే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో. సో ఎప్పుడైతే వోల్టేజ్ని స్టెప్ అప్ చేసామో కరెంట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. మీకు ఆల్రెడీ అది ఎలాగనేది మేము ముందు వీడియోస్లో చెప్పాను. సో మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా అర్థమవుతుంది. సో ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడైతే వోల్టేజ్ ఎక్కువైందో కరెంట్ తగ్గుతుంది. సో కరెంట్ తగ్గినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న తక్కువ మీటర్ రీడింగ్ మీటర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని మనం ఇంటూ చేస్తాం అనుకోండి, యాక్చువల్లీ రీడింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని మనం వోల్టేజ్ అండ్ కరెంట్ని మెజర్ చేస్తాం. సో ఇది మనకి ఏంటంటే సబ్స్టేషన్ దగ్గరలోని వోల్టేజ్ని కరెంట్ని మెజర్ చేయడానికి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. N2 ఏంటంటే మీకు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా బిట్స్ అడుగుతారు అంటే కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్లో ఏది ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్ అని అడుగుతారు. సిటీపీటీ తర్వాత ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్. అలాగే ఇంకెలాగ అడుగుతారంటే ఇన్స్ట్రుమెంటల్ కరెంట్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడతామా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతామని అడుగుతాడు. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి, మనం వోల్టేజ్ మెజర్ చేస్తాం కాబట్టి అక్కడ హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ని డౌన్ చేయాలి కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. అలాగే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లోని ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామా అని అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో అక్కడ మనం కరెంట్ని మెజర్ చేయాలి కాబట్టి కరెంట్ని డౌన్ చేయాలి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామో వోల్టేజ్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది. సో అక్కడ మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు బిట్స్ వస్తాయి. సో ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.